హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి అండ్ బుజ్జులు. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్తే. అండ్ ఎంతమందికి పూరి విత్ పొటాటో కర్రీ అయితే ఇష్టం నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు అస్సలు ఇష్టం లేదు పూరి అంటే, కానీ ఇంకో ఆప్షన్ లేక పూరి తింటున్నా. అండ్ మొన్న పెట్టిన వీడియోకండి చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఐ హోప్ ఇంక ఇలా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉందని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అండ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత మంచి వ్యూస్ వస్తాయని. చాలా మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి అన్నమాట. నా గురించి చెప్పాలంటే ఒక సినిమా తీయచ్చు, కాదు 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 సీరియల్ తీయచ్చు, కాదు 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 షార్ట్ ఫిలిం తీయచ్చు, కాదు 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 నేనే చెప్తాను మీ అందరికీ. అండ్ చాలా ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఒక్కొక్క పార్ట్గా మీకు చెప్తాను అన్నమాట. అండ్ ఇంకా ఈ నా గురించి చెప్పాలంటే నేను అందరినీ ఈజీగా నమ్మేస్తూ ఉంటానండి. ఎంత ఈజీగా నమ్మేస్తూ ఉంటానో అంత ఈజీగా మోసపోతూ ఉంటాను అనమాట. మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను అంత హర్ట్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడితే మళ్ళీ నేను అసలు ఇంకా మనసులో ఏం పెట్టుకోను అనమాట. డైరెక్ట్గా వెళ్ళి ఇంక మాట్లాడేస్తూ ఉంటాను నేను కూడా. ఇంకా ఒకటే అనుకుంటా, పోన్లే వాళ్ళ పాపని వాళ్ళే పోతారులే అనేసి. అండ్ మనకేదైనా రాసిపెట్టి ఉందనుకోండి, అది మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నా కానీ తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది అనమాట. అది వస్తువు అయినా ఇంకా పర్సన్ అన్నా ఇంకేదన్నా కానీ. సో రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా మన దగ్గరికే వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. అండ్ బీ గుడ్ డూ గుడ్ అన్నట్టు కూడా ఉంటాను. అండ్ తెలుసు కదా ఏం చేయాలో. సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.